హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ డెవలపర్ కంపెనీ బడా మోసానికి పాల్పడింది. ఉద్యోగుల దగ్గర డిపాజిట్ ఫీజులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశవ్యాప్తంగా 5 బ్రాంచ్లను ఏర్పాటు చేసిందా సాఫ్ట్వేర్ కంపెనీ. తమ సంస్థలో ఉద్యోగాలు ఇస్తామంటూ 800 మంది సెక్యూరిటీ డిపాజిట్లను వసూలు చేసింది రైల్ వరల్డ్. ఒక్కో ఉద్యోగి దగ్గర 40 నుంచి 50 వేల రూపాయలను వసూలు చేసింది. 5 కోట్ల రూపాయలు వసూలు కాగానే బోర్డు తిప్పేసింది. 3 నెలల క్రితం గచ్చిబౌలిలోనూ బ్రాంచ్ ఓపెన్ చేసిన కంపెనీ ఒక్కో ఉద్యోగి దగ్గర 40 వేల రూపాయలు వసూలు చేసింది. ఒక్క గచ్చిబౌలిలోనే 40 లక్షల రూపాయలు వసూలు చేసిన రాయల్ వరల్డ్ యాజమాన్యం ఉన్నట్లుండి కంపెనీని క్లోజ్ చేస్తున్నామని చెప్పి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. దీంతో సుమారు 100 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తమకు న్యాయం జరగాలంటూ న్యాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధిత ఉద్యోగులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ డెవలపర్ కంపెనీ బడా మోసానికి పాల్పడింది. ఉద్యోగుల దగ్గర డిపాజిట్ ఫీజులు వసూలు చేసి బోర్డును తిప్పేసింది. రాయల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశవ్యాప్తంగా 5 బ్రాంచ్లు ఏర్పాటు చేసిందా సాఫ్ట్వేర్ కంపెనీ. తమ సంస్థలో ఉద్యోగాలు ఇస్తామంటూ 800 మంది దగ్గర సెక్యూరిటీ డిపాజిట్లను వసూలు చేసింది రాయల్ వరల్డ్. ఒక్కో ఉద్యోగి దగ్గర 40 నుంచి 50 వేల రూపాయలు వసూలు చేసింది. 5 కోట్ల రూపాయలు వసూలు కాగానే బోర్డును తిప్పేసింది. 3 నెలల క్రితం గచ్చిబౌలిలోనూ బ్రాంచ్ ఓపెన్ చేసిన కంపెనీ ఒక్కో ఉద్యోగి దగ్గర 40 వేల రూపాయలు వసూలు చేసింది. ఒక్క గచ్చిబౌలిలోనే 40 లక్షల రూపాయలు వసూలు చేసిన రాయల్ వరల్డ్ యాజమాన్యం ఉన్నట్లుండి కంపెనీని క్లోజ్ చేస్తున్నామని చెప్పి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. దీంతో సుమారు 100 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తమకు న్యాయం కావాలంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధిత ఉద్యోగులు.